హలో గైస్, ఇప్పుడు సీక్వెన్సెస్ అండ్ సిరీస్ సంబంధించి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. చూడండి, సో 7:336 ఆ విధంగా 6:2 ఫైండ్ వచ్చామన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు 7:336 అయితే ఉంది. ఇప్పుడు దీనికి మనకు ఏముంది రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 7 ఈ విధంగా 336 అంటే మీరు స్క్వేర్స్ నేర్చుకొని ఉండాలి. ఓకే, సో 7కి స్క్వేర్స్ కాదు, ఇంకా 7కి క్యూబ్ ఏంటి, మనకు 7 క్యూబ్ ఎంత చెప్పండి. ఓకే, 7 స్క్వేర్ అంటే 49. 7 క్యూబ్ అంటే ఎంత మనకు? 7 క్యూబ్ అంటే 343 అయితే అవుతుంది అనమాట. సో 343లో నుంచి ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 మైనస్ చేద్దామండి. 7 మైనస్ చేసినట్టయితే ఎంత అవుతుంది? ఇక్కడ బారో తీసుకున్నట్టయితే 13, 3 పోతుంది, 3 పోతే 4 పోతే ఇక్కడ 13లో నుంచి ఇక్కడ 3 పోతుంది, 4 పోతే 6 కదా ఇక్కడ. సో ఇది 336 కరెక్ట్ చూసుకోండి ఇక్కడ. ఓకే, 336 అంటే ఇక్కడ ఏం చేశాడు? 7 క్యూబ్ చేశాడు. 7 క్యూబ్ చేసేసి అందులో నుంచి ఇక్కడ 7 అనేది ఏం చేశాడు? మైనస్ అనేది చేశాడు. ఓకే, సో అదే విధంగా మనకు 6 క్యూబ్ ఎంత? 6 క్యూబ్ అంటే మనకు తెలుసు 216లో నుంచి 6 మైనస్ అయితే చేశాడు. ఇక్కడ ఎంత ఉంటే అంత మైనస్ చేయాలి కాబట్టి ఇంకా మైనస్ చేయండి. 6 నుంచి 6 పోతే 0, 1, 2, 210 అంతే. నెక్స్ట్ 2C4 6G8 అని ఉంది. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు ముందుగా ఇది నేర్చుకొని ఉండండి. ఓకే, సో 2C4 అన్నాడు, 2 ఇక్కడ ఉంది, C నెక్స్ట్ 4. ఓకే, ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఏ విధంగా ఉంది? ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 6G8 అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్లో ఉంది చూడండి. ఇక్కడ 2 C4 అంటే డి ఆర్డర్లో ఉందా? 2, 3, 4 అనమాట. 2 ఇది C నంబరింగ్ 3, 4 ఆర్డర్లో ఉందా? ఓకే, నెక్స్ట్ 6G8 ఓకే, ఇది కూడా ఆర్డర్లో ఉంది మనకు. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ ఏముందంటే ఇక్కడ 14O16 అయితే ఉంది. అంటే 14, 15, 16 అని అర్థం. చూడండి, 14, 15 ఓ ఉందా? ఓకే, సో 16 అని అర్థం అనమాట. ఇంకా అలాగైనట్టయితే ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఇక్కడ ఏమొస్తుందని చూడండి. ఆర్డర్ చెక్ చేయాలి మీరు. ఇక్కడ చూసినట్టు అదేవిధంగా 2కి ప్లస్ చేస్తే 4 ఉంది, 6కి. ఓకే, సో ఇక్కడ చూడండి, 4కి మళ్ళీ 2 చేసినట్టయితే 6 ఉంది, మళ్ళీ 6కి ప్లస్ 2 చేసినట్టయితే 8 ఉంది. ఆ విధంగా అనమాట. అంటే ఇక్కడ ఎంత 2 డిస్టెన్స్ అయితే ఉంది కదా దీనికి కదా. సో 2 డిస్టెన్స్ ఉన్నట్టు కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ తగ్గించుకుంటూ వద్దాం. 16 నుంచి 2 తీసినట్టయితే 14, 14 నుంచి 2 తీసినట్టయితే 12 నుంచి 2 తీసినట్టయితే 10 అనమాట. అంటే ఇక్కడ 10, 12 అయినట్టయితే ఇంకా 11 ఏమవుతుంది? 11 అనేది K అవుతుంది అనమాట. అంతే, సింపుల్గా ఆన్సర్ కదా, అంతే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ A6E ఈ విధంగా I24 ఓ ఇది. నెక్స్ట్ అదేవిధంగా O36U అనమాట. అంటే ఇక్కడ మనకు ఆల్ఫా బెట్ అయితే ఉంది. ఇక్కడ మనకు మధ్యలో అయితే నంబరింగ్ అయితే ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ముందుగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినట్టయితే దీని రిలేషన్ ఏంటని ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేస్తుంది ఆన్సర్ కదా. సో ముందుగా ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ రిలేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ సైడ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఓ అయితే ఉంది. ఎంత నంబరింగ్? వచ్చేసి 9. అదేవిధంగా ఓ ఎంత? ఓ వచ్చేసి 15 ఉంది. ఒకసారి యాడ్ చేద్దామా ఇవి రెండు? సో 9 + 5 అంటే 14 అవుతుంది, 24. ఓకే, ఉందా? మధ్యలో ఉంది. ఇది కూడా యు ఒకసారి యాడ్ చేసి చూద్దాము వస్తుందో రాదు. సో ఇక్కడ యు వచ్చేసి 21, ఓ వచ్చేసి ఎంత? ఓ వచ్చేసి 15 కదా. 15 యాడ్ చేయండి, 36 అనేది ఉందా? ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనకు ఇప్పుడు A2 మనం యాడ్ చేస్తే మనకు వస్తుందని చూసుకోవాలి, అంతే సింపుల్గా, అంతే. ఓకేనా? సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి. ముందుగా I చూసుకోండి. ఎంత? ఓకే, ఇక్కడ చూడు, ఇది కూడా చూసుకోవాలి మీరు. ఇప్పుడు ఇక్కడ ఈతో ఉంది, ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఇక్కడ ఓ అనేది స్టార్టింగ్ అయిపోయింది. ఇక్కడ ఈ అనేది లాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ అనేది ఈతో అయితే స్టార్ట్ అవుతుంది, అది కన్ఫామ్. ఆ విధంగా అదేలేండి. ఇంకా ఈ ఎంత? 5 ఉంది. సో 5. అదేవిధంగా ఎంత? ఇప్పుడు మనకు ఎంత చూడండి, ఇక్కడ ఎంత? అంటే 9 అంటే 14 కదా. సో 14 అనేది ఇక్కడ లేదు. నెక్స్ట్ చూద్దాం,
I10 అన్నాడు, ఇది కాదు ఇది కదా. సో ఈ I14 ఇది అనమాట ఆన్సర్ అనేది. అంతే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు. సో మార్చ్ 27 అన్నాడు, ఇక్కడ చూస్తేనే కనుకోవచ్చు. మార్చ్ నంబరింగ్ ఎంత అంటే 3ని ఇక్కడ ఏం చేశాడు, క్యూబ్ చేశాడు 27. ఓకే, సో ఇక్కడ ఏప్రిల్ ఎంత అంటే 4ని ఏం చేసి ఉంటాడు, క్యూబ్ చేసి ఉంటాడు. అంటే ఏంటి ఇక్కడ 64. అంతే. నెక్స్ట్ PINK పింక్, అదేవిధంగా KNIP అని ఉంది. ఇప్పుడు దీనికి ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది చాలా ఈజీ. ఓకే, సో ఎక్కువ అడుగుతుంటాడు ఇది, చాలా ఈజీ. చూడండి ఇదంతా ఏం లేదు, ఇక్కడ రివర్స్ చేసి ఉంటాడు అంతే, ఏం లేదు. ఇప్పుడు PINK ఉంది కదా, సో KNIP రివర్స్ చేసి ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూడాలి మీరు. ఇప్పుడు READ దీనికి రివర్స్ చేయండి, DA ఉండాలి, ఇక్కడ లేదు. మళ్ళీ READ ఉంది, ఇక్కడ D ఉంది. ఓకే, నెక్స్ట్ A ఉంది, నెక్స్ట్ E ఉంది, R కూడా ఉంది. ఆ విధంగా రివర్స్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. దీనికి రివర్స్ ఉంది, కరెక్ట్ సరిపోయింది అది. నెక్స్ట్ 12 140 17 ఎంత అని అంటున్నాడు. ఇక్కడ చూసానే కనుకోవచ్చు. 12ని స్క్వేర్ చేయండి, ఎంత అంటే 144. 144 - 4 చేసినట్టయితే 140 అయితే అయిపోతుంది ఉందా. అదేవిధంగా 17ని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. 17 స్క్వేర్ ఎంత చూసుకోవాలి మీరే. ఓకే, 17 × 17 వేయండి. ఇక్కడ 7 7 49, 7 1 7, ఒక 4 అంటే 11 అవుతుంది, ఇంటూ 7, నెక్స్ట్ 1 9 8 2 కదా. సో 289. 289లో నుంచి -4 తీసేసేయండి, తీసేస్తే 285 ఉందా. 285 అనేది అంతే అనమాట. ఓకే, ఇది. సో కన్ఫ్యూజ్ పడొద్దండి, మరి ఇది అన్న పెట్టారు. ఓకేనా. సో 17ని ఏం చేశాడు, ఇక్కడ స్క్వేర్ చేసి దానికి -4 అనేది చేయడం జరిగింది ఆ విధంగా. నెక్స్ట్ 11 1 3 4 2 అనేది ఉంది. నెక్స్ట్ 9 అని ఉంది. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ రిలేషను, ఇంత పెద్ద నెంబర్ ఉందంటే కనీసము 11 స్క్వేర్ అంటే 121. 11 క్యూబ్ చూడండి, 11 క్యూబ్ ఎంత మనకు, 11 క్యూబ్ వచ్చేసి చూడండి 1331. ఓకే, సో 1331 11 క్యూబ్. 11 క్యూబ్ 1331 ఇక్కడ 42 అవుతుంది. అంటే ఏం చేసి ఉంటాడు, 11 క్యూబ్కి 11 యాడ్ చేసినాడు. ఓకే, అంతే కదా. ఇక్కడ 2, ఇక్కడ 4 యాడ్ చేయండి, 3 1 1 3 4 2 1 3 4 సరిపోయింది కదా. సో అంటే ఇక్కడ ఏం చేయాలి, 9ని ఏం చేయాలి, క్యూబ్ చేయాలి. 9 క్యూబ్ ఎంత అంటే 729 అనమాట. దీనికి ఏం చేయాలి, 9 అనేది యాడ్ చేయాలి. 9 యాడ్ చేసాం, 9 9 18, ఇది 3 7 738 అనేది ఆన్సర్ ఇది. నెక్స్ట్ MOUSC మౌస్, KPSTC, నెక్స్ట్ LIGHTకి ఎంత అంటున్నాడు. ఇది మన కోడింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ ఎంకి ఏముంది, ఎంకి K అయితే ఉంది, ఎంకి K ఉంది అంటే ఎంకి ఎం యాడ్ ఉంది తప్ప ఇక్కడ ఉంది. ఓకే, సో K ఎక్కడుంది, ఎంకి K అంటే ఇక్కడ ఉంది. అంటే M -1 -2 చేశాడు ఇక్కడ దీనికి. ఓకే, సో -2 అనేది చేయడం జరిగింది దీనికి. -2 చేస్తే ఇది వస్తుంది అని అర్థం దీనికి కదా. నెక్స్ట్ ఓకి P ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఓకి P ఉంది. అంటే ఏం చేశాడు, ఇక్కడ +1 చేశాడు. ఇక్కడ ఓకే P ఉందంటే ఇక్కడ +1 అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ యూకి S ఉంది, ఉందంటే ఇప్పుడు యూ ఎక్కడుంది, యూకి ఇక్కడ ఉంది, -1 -2 అంతే కదా. ఇక్కడ -2 అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్కి T ఉంది, అంటే +1 చేశాడు ఇక్కడ. ఓకే, సో ఎస్కి T ఉంది, +1 చేశాడు ఆ విధంగా అనమాట. అంటే ఏంటి, ఇక్కడ -2 ఒకటి, +1 ఒకటి, -2 ఒకటి, +1 ఒకటి ఆ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఎల్ కూడా అదే విధంగా. ఓకే, ముందుగా -2 ఒకటి, మళ్ళీ +1 ఒకటి, మళ్ళీ -2 ఒకటి, మళ్ళీ +1 ఒకటి. అర్థమైంది కాన్సెప్ట్ ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, ఎల్కి -2 అంటే ఎల్కి -1 -2 అంటే J వస్తుంది. నెక్స్ట్ ఐకి +1 ఐకి +1 అంటే J వస్తుంది. ఈ విధంగా చాలు, 2 చాలు చెప్పేస్తుంది అదే ఆన్సర్ అని. ఓకే, ఏ ఆప్షన్ ఆన్సర్ అనేది చెప్పేస్తుంది. సండే, మండే, నెక్స్ట్ డాష్ ఉంది, ఆగస్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఎలా చెప్తారు మనకు తెలుసు. సండే తర్వాత వచ్చేది మండే, మరి దేని తర్వాత వచ్చేది ఆగస్టు అంటే జూలై తర్వాత వచ్చేది ఆగస్ట్ అంతే. నెక్స్ట్ కంట్రీ ఉంది, డాష్ ఉంది, మళ్ళీ హ్యూమన్ బాడీ ఉంది, వైట్ బ్లడ్ అయితే ఉంది. ఇక్కడ మనకు వైట్ బ్లడ్ చూడండి, ఇక్కడ హ్యూమన్ బాడీ ఉంది, హ్యూమన్ బాడీలో మనకి ఇక్కడ వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ మనకు వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మనకు బాడీకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట.
ఏమైనా తగిలినప్పుడు బాడీకి అనేది ఏమైనా గాయాలైనప్పుడు మనకు వైట్ బ్లడ్ సెల్స్ అనేది మనకు ఆ వుండ్ దగ్గర ప్రొటెక్షన్ అనేది ఇస్తుందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు కంట్రీకి మనకు రక్షణ ఇచ్చేది ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే పీపులా, పొలిటీషియన్సా, ఆర్మీనా, అంబులెన్స్ అంటే ఆర్మీ అనమాట. ఆర్మీ అనేది మనకు రక్షక కవచాలుగా ఉంటాయి అనమాట. మన బాడీకి ఎలాగో వైట్ బ్లడ్ సెల్స్ అలాగనమాట కంట్రీకి. నెక్స్ట్ డాష్ టెంపరేచరు, నెక్స్ట్ బారోమీటర్ ప్రెజర్. మనకు తెలుసు ప్రెజర్ని మనకు మెజర్ చేయాలంటే బారోమీటర్, నెక్స్ట్ టెంపరేచర్ని మెజర్ చేయాలంటే తెలుసు కదా, హార్డ్నెస్ అండ్ కూల్నెస్ని మెజర్ చేయాలంటే మనకు ఉపయోగపడేది ఏంటంటే థర్మామీటర్ అంతే. నెక్స్ట్ ఇక్కడ ఫర్నెన్స్ ఇదంతా వచ్చేసి ఐరన్కి సంబంధించి కదా. సో ఇది కానీ ఫ్లాస్క్ కానీ ఇదంతా ఇది కాదు. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఏబి 14(4), నెక్స్ట్ 14(4) అంటే 144 బి అని ఉంది. సో ఇప్పుడు ఏంటిది అసలు ఎలా సాల్వ్ చేస్తారు దీన్ని? ఇప్పుడు ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, 144 ఉంది. ఎలా చేసి ఉంటాడు దీనికి చూడండి ఒకసారి. ఇక్కడ ఏ అంటే ఎంత నంబరింగ్ చూసుకోండి ఒకసారి నంబరింగ్ చూసుకోండి. ఏకి వచ్చేసి 1 ఉంది, బీకి వచ్చేసి ఎంత ఉంది 2 ఉంది. 12ని ఏం చేశాడు ఇక్కడ 1 2 12 అనుకొని ఇక్కడ 12ని స్క్వేర్ చేశాడు 144. అదేవిధంగా బి ఎంత ఉంది ఇక్కడ మనకు ఎంత ఉంది చెప్పండి. బి అంటే 2 ఉంది. ఈ ఎంత ఉంది ఇక్కడ, ఈ అంటే 5 ఉంది కదా 5. 25 స్క్వేర్ అంటే తెలుసు మనకు 625 అంతే. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది సిజీ ఇస్టు 73, అదేవిధంగా ఎల్ఎస్ ఇస్టు అని ఉంది, ఈ విధంగా ఇచ్చాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఇదేం భయపడొద్దండి, మనకు తెలుసు. సో ఏ ఇస్టు బి విధంగా ఉందనుకోండి, ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని, A/Bగా రాసుకోవచ్చు. కరెక్టా? ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకే, ఇలాంటిది మనం చూసాం చూడండి ఇంతకుముందే. సిజీ డివైడెడ్ బై 73 అని అర్థం ఇక్కడ. ఓకే, అంటే ఏం లేదు, సికి నంబరింగ్ ఇక్కడ ఆపోజిట్, జీకి నంబరింగ్ 7 ఇక్కడ ఆపోజిట్ ఉంది చూడండి. ఓకే ఉందా? ఆ విధంగా అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఆ విధంగా ఇక్కడ ఇది. ఓకే, ఫస్ట్ ఉండాలి ఇది, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇది లాస్ట్ ఉండాలి, అంటే ఇది లాస్ట్ ఉండాలి, ఇది ఫస్ట్ ఉండాలి అనమాట ఇది. ఓకే, సో ఎల్కి ముందుగా ఎస్ నంబరింగ్ ఎంత, ఎస్ నంబరింగ్ వచ్చేసి 19, ఇక్కడ 19 ఉండాలి. నెక్స్ట్ ఎల్కి నంబరింగ్ ఎంత 12, 1912 అది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లమ్స్ చూడండి. ఇది ఒక సెట్ అనమాట, ఇది ఒక సెట్ చూడండి. ఏసిఈ ఉంది, నెక్స్ట్ ZXV అయితే ఉంది, నెక్స్ట్ KID కిడ్కి ఎలాగా అంటున్నాడు అది. ఇది చూడండి చాలా బాగుంటుంది ఇది. సో ఇక్కడ చూడండి, ఏకి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, ఏ విధంగా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏకి జెడ్ ఉంది అంటే చూడండి, ఏకి జెడ్ ఉంది అంటే ఎలాగుంది, ఇక్కడ మనకు ఆపోజిట్గా ఉంది, ఏకి జెడ్ ఉంది. నెక్స్ట్ మనకు సికి ఎక్స్ ఉంది, ఆపోజిట్గా ఉంది. నెక్స్ట్ ఈకి వి ఉంది, ఆపోజిట్గా ఉంది. ఓకే, ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి కే కూడా అంతే. కేకి ఆపోజిట్ ఏంటి, కేకి ఆపోజిట్ వచ్చేసి పి. ఓకే, పి. ఐకి ఆపోజిట్ వచ్చేసి ఆర్. డీకి ఆపోజిట్ వచ్చేసి డబ్ల్యూ. PRW ఇదేనా? అంతే, సింపుల్ కదా. నెక్స్ట్ ఇది కూడా అంతే చూడండి. R80 ర్యాట్కి ఏమో చెప్పాలి ఇక్కడ. ముందుగా దీనికి రిలేషన్ ఏంటనే ఫైండ్ అవుట్ చేయాలి. ఏకి జెడ్ ఉంది, ఏకి జెడ్ అంటేనే ఇంకా ఆపోజిట్ అని అర్థం. ఎక్స్కి సి ఉంది అంటే ఏంటి, ఇక్కడ కిందికి వచ్చాడు, ఇక్కడ ఏకి జెడ్ కిందికి వచ్చాము ఈ విధంగా. నెక్స్ట్ ఎక్స్కి సి ఉంది అంటే ఇక్కడ పైకి వెళ్ళాం. కరెక్టా? ఇక్కడ ఏం జరిగింది, పైకి అనేది వెళ్ళడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈకి వి ఉంది, మళ్ళీ ఇక్కడ డౌన్ అయితే రావడం జరిగింది అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఆర్కి డౌన్ రావాలి, దీనికి అప్, దీనికి డౌన్ చూసుకోండి ఆపోజిట్గా. ఆర్కి ఏముంటుంది, ఆర్కి డౌన్ అప్ప. ఇక్కడ ఆర్కి అంటే మనకి ఇక్కడ రివర్స్గా ఉంది కదా, అంతే కదా. ఇప్పుడు ఈ విధంగా ఉందన్నట్టయితే ఇప్పుడు ఆర్కి ఇక్కడ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ పైన ఇంకా ఐ అయి ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఏకి కింద జెడ్, టీకి జి ఆపోజిట్గా ఉంది అంతే.
ఓకే, ఇది కొన్ని సందర్భాల్లో ఇలా కూడా ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది అది మీరే. ఓకే, నెక్స్ట్ ఏసీఎఫ్జే జెడ్ఎక్స్యూక్యూ ఈ విధంగా ఉంది. ముందుగా రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి. చూడండి, ఏకి జెడ్ ఉంది, సికి ఎక్స్ ఉంది, ఎఫ్కి యూ ఉంది, టీకి క్యూ ఉంది, జే కదా ఇది, జేకి క్యూ ఉంది. చూసుకోండి, జేకి క్యూ ఉంది, ఆపోజిట్గా ఉంది. సికి ఎక్స్ ఉంది, ఆపోజిట్గా ఉంది. ఓకే, ఆ విధంగా ఉంది, అంతే ఆపోజిట్. ముందుగా ఇక్కడ వీక్ ఏమొస్తుందని చూసుకోండి. ఇక్కడ వి ఎక్కడుందప్ప, వీకి ఆపోజిట్ వచ్చేసి ఈ అవుతుంది. ఈ టీకి ఆపోజిట్ టీ ఎక్కడుంది, టీకి ఆపోజిట్ జీ అవుతుంది. ఈజీ, చాలా అంతే, 2 letters ఈజీ ఉందా, ఇదే ఆన్సర్. అంతే, మీకు కావాల్సిన అంతా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏబీసీ బీడిఎఫ్ సిఎఫ్ఐ డిహెచ్ఎల్ అయితే ఉంది. ఏబీసీ అనేది తెలుసు మనకు, ఆర్డర్లో ఉన్నాయి. ఏబిఎస్సి ఆర్డర్లో ఉందా. నెక్స్ట్ బీడిఎఫ్, బి ఇక్కడ ఉంది, మళ్ళీ ఒకటి గ్యాప్ ఇడిచి ఒకటి డి ఇక్కడ ఉంది, మళ్ళీ డికి ఒకటి గ్యాప్ ఇడిచి ఒకటి ఎఫ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ 0 డిస్టెన్స్, ఇక్కడ 1 డిస్టెన్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఏ విధంగా చూడండి, ఏబీసీ అని అయిపోయింది అనుకోండి, ఏబీసీ అయిపోయింది, స్టార్టింగ్ నుంచి వదిలేసాం, మళ్ళీ బి నుంచి జంప్ అవ్వకుండా వెళ్ళినాడు. ఓకే, ఆ విధంగా అనమాట. బి నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ బి తర్వాత మళ్ళీ సి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ డి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటి, డి అయిపోయిన తర్వాత, డి అయిపోయిన తర్వాత ఏంటి, ఏబిసిడిఈ అనమాట. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ 2 ఉంటుంది చూడండి. ఇక్కడ సిఎఫ్ఐ కూడా 2 డిస్టెన్స్ ఉంటుంది. సి నుంచి 2 విడిచిపెట్టేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 విడిచిపెట్టేయండి, ఐ ఉందా, ఆ విధంగా అనమాట. ఇక్కడ 3 అయితే ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ మిడిల్లో చూసుకోండి, ఇక్కడ బి తర్వాత డి ఉంది, డి తర్వాత ఎఫ్ ఉంది, ఎఫ్ తర్వాత హెచ్ ఉంది, హెచ్ తర్వాత ఏంటి అనేది రావాలన్నమాట. బి తర్వాత డి ఉంది, డి తర్వాత ఎఫ్ ఉంది, ఎఫ్ తర్వాత హెచ్ ఉంది, హెచ్ తర్వాత ఏం రావాలి, జే రావాలి కదా. సో జే అయితే రావాలన్నమాట. నెక్స్ట్ సి తర్వాత ఎఫ్ ఉంది, ఎఫ్ తర్వాత ఐ ఉంది, ఐ తర్వాత ఎల్ ఉంది, మళ్ళీ ఎల్ తర్వాత ఏంటి, సి తర్వాత ఎఫ్ ఉంది, సి తర్వాత 1 2 3 ఎఫ్ అయిపోయింది. ఓకే, +1 +2 +3 ఐ ఉంది, మళ్ళీ +1 +2 +3 ఎల్ ఉంది, మళ్ళీ +1 +2 +3 ఓ ఉండాలి. ఈ జేఓ అనేది ఆన్సర్ అనమాట. కన్ఫ్యూజన్ ఉందా మీకు ఏమైనా? అసలు ఎలాగైనా అనుకోవచ్చు మీరు, ఒకదాని డిస్టెన్స్ అన్నా చూసుకోవచ్చు, ఆ విధంగా అన్నా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4 డిస్టెన్స్ అయితే ఉంటుంది చూడండి ఒక్కొక్క దానికి. చూడండి ఈ కదా, +1 +2 +3 +4 ఇది. నెక్స్ట్ D3B H7F L11J P15N అయితే ఉంది. ఇప్పుడు ఇది ఎలా చేస్తారు? ఇప్పుడు డి రివర్స్ ఉంది కదా ఇక్కడ చూడండి, డి అంటే 4, 3 అంటే సి అవుతుంది, బి అంటే 2, రివర్స్ ఉంది కదా, ఆ విధంగా ఉంది. ఇక్కడ ఆ విధంగా ఉంది. సో F7H అయితే ఉంది. ఓకే, ఈ విధంగా అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఈ విధంగా రివర్స్ అయితే ఉంది అని అంటున్నాను. ఇక్కడ అర్థమవుతుంది మీకు ఇది. సో హెచ్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ హెచ్ 8, నెక్స్ట్ 7, ఎఫ్ అంటే 6 కదా, ఇది ఆ విధంగా. నెక్స్ట్ ఈ విధంగా ఉంది. ఆ విధంగా మీకు 3 కరెక్ట్గా ఉండాలి ఒక చోట. చూడండి టీ ఎంత 20, నెక్స్ట్ ఎస్ అంటే 19 కదా, 19, నెక్స్ట్ ఆర్ ఎంత 18. ఇదేనా ఆన్సర్? చూడండి ఇక్కడ ఇదేనా ఆన్సర్? ఇక్కడ ఎలాగుంది, ఫస్ట్ పెద్దది ఉండాలి. ఆర్ నెంబరింగ్ ఎంత, ఆర్ నెంబరింగ్ వచ్చేసి 18, ఇది కాదు. ఓకే, ముందు అన్నీ పెద్దవే ఉన్నాయి, అర్థమవుతుందా? సో ఇక్కడ మనకు ఇంక్రీజ్ నుంచి డిక్రీజ్కి అయిపోయింది అనమాట. ఓకేనా? సో పెద్ద నుంచి చిన్న డిసెండింగ్ ఆర్డర్లో ఉంది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, అంటే మనకి ఇక్కడ ఏది పెద్దది, Q19S, క్యూ ఎక్కడుంది, Q19 అంటే ఇక్కడ వస్తుంది, ఇది అసలే కాదు. T19R, T నెక్స్ట్ 19 మళ్ళీ R, కరెక్ట్ సరిపోయింది కదా ఇది. సో ఇది అనమాట ఆన్సర్ అనేది, అంతే. నెక్స్ట్ CR కారు 040219 LOT ఈ విధంగా ఉంది లాట్. సికి ఎంత నంబరింగ్ 3కి ఇక్కడ 4 ఉంది, అంటే 04, ఒకటి ఇంక్రీజ్ చేశాడు, C +1 చేశాడు. ఇక్కడ ఏకి మళ్ళీ +1 చేశాడు కదా, అంతే కదా. మళ్ళీ ఆర్కి +1 చేస్తే ఆర్ ఎంత
ఆర్ 18 +1 చేస్తే 19 ఉందా? ఆ విధంగా అనమాట. ఎల్ కూడా అంతే, ఎల్కి నంబరింగ్ +1. ఎల్ ఎక్కడ ఉందబ్బా? ఎల్ నంబరింగ్ అంటే 13 అవుతుంది. ఓకే ఓకే ఓ ఎక్కడ ఉంది? ఓ 15 అంటే 16 అవుతుంది. ఓకే నెక్స్ట్ టీకి, టీ ఎంత? టీ అంటే 20 +1 అంటే 21 ఎక్కడ ఉంది? ఇది 131621 ఇది. నెక్స్ట్ పిఓఎన్ డిసిబి హెచ్జిఎఫ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్యాపిటల్ లెటర్స్లో ఉంది, ఇక్కడ మనకు స్మాల్ లెటర్స్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇక్కడ ఈ విధంగా ఉంది, అంటే ఈ విధంగా ఉంది, అంటే ఇక్కడ మనకు వచ్చేది క్యాపిటల్ లెటర్స్ అనమాట. క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి మన ఆన్సర్ అనేది. ఇక్కడ డిసిబి వెనక్కి వచ్చాడు. ఓకే సో డీకి హెచ్ ఉంది, ఇక్కడ డీకి ఏముంది? హెచ్ ఉంది, అంటే ఏ విధంగా ఉంది? డీకి హెచ్ అయితే ఉంది, అంటే ఇక్కడ ఏంటి? డి +1 +2 +3 +4, డీకి +4 చేశాడు. డీకి ఏం చేశాడు? +4 చేశాడు. సికి జీ అయితే ఉంది, సి +1 +2 +3 +4 చేశాడు సికి. బీకి ఎఫ్ ఉంది, బీకి +1 +2 +3 +4 చేశాడు. ఆ విధంగా ఉంది, 4 4 ఉంది కాబట్టి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఉంది, అంటే స్మాల్ లెటర్స్లో ఉందంటే ఇక్కడ మనకు మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? 4 4 అనేది మైనస్ చేయాలి అంతే, ఏం లేదు ఇక్కడ. పీకి -4 చేయండి, పీకి -1 -2 -3 -4 ఎల్ అనమాట. నెక్స్ట్ ఓకి -4, ఓకి -1 -2 -3 -4 కే. నెక్స్ట్ ఎన్కి -4, ఎన్కి -1 -2 -3 -4 జే, ఎల్కేజే ఉందా? ఇది అనమాట ఆన్సర్ అనేది. అంతే, ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి, ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చాడు, చూసుకొని జాగ్రత్త ఇది. ఓకేనా? ఇది నెక్స్ట్ ఏ 2101U, నెక్స్ట్ బి 2002T, సి 1703 ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ ముందుగా ఇక్కడ చూసుకోండి రిలేషన్, దాని తర్వాత ఇక్కడ రాయండి ఏంటన్నది. ఏ నంబరింగ్ ఎంత మనకు? ఏ వచ్చేసి 1 అయిపోయింది. సో 1 అనేది ఇక్కడ ఉంది చూడండి, 01 ఉందా? సో యూ అంటే ఎంత? 21 అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకే సింపుల్గా ఆలోచించండి, ఎక్కువ టెన్షన్ పడద్దు, ఇవంతా ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ బీకి ఎంత నంబరింగ్? బి వచ్చేసి ఎంత తెలుసు మనకు? 2 అనేసి, కాబట్టి ఇక్కడ ఉందా? 2 నెంబర్స్ చూసుకోండి ఇక్కడ. ఇది టీకి ఎంత నంబరింగ్? టీకి వచ్చేసి 20 ఇక్కడ ఉందా? ఆ విధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, సి అంటే 03, క్యూ అంటే ఇది. నెక్స్ట్ ఆర్ అంటే ఇక్కడ ఉండాలి, ఆర్ ఎంత? ఆర్ అంటే 18 ఇక్కడ. సో ఎస్ ఎంత? ఎస్ అంటే 19, 1918 అంతే. నెక్స్ట్ బ్యాక్ ఈ విధంగా, ఫ్రంట్ ఇంత పెద్ద నెంబర్ ఉంది, మరి ఇది ఎలాగా? సో ఇంత పెద్ద నెంబర్ ఉంది అని కంగారు పడొద్దండి. ఎఫ్కి ఎంత నంబరింగ్? ఎఫ్కి వచ్చేసి 6 ఉంది, 6 ఉంది కాబట్టి 6 +3 చేశాడా? ఇక్కడ +3 చేస్తే 9 అయిపోయింది, 09. నెక్స్ట్ ఆర్ ఎంత? ఆర్ అంటే 18 +3 అంటే 21 ఉందా? 2 నెంబర్స్ చూసుకోండి అంతే. నెక్స్ట్ ఓకి చూడండి, ఓకి 15 +3 అంటే 18 ఉందా? నెక్స్ట్ ఎన్ ఎంత? ఎన్ అంటే 14 +3 అంటే 17 ఉందా? ఆ విధంగా అనమాట. 3 అనేది యాడ్ చేశాడు. బి ఎంత నంబరింగ్? 2కి +3 అంటే ఏమవుతుంది? 2 + 3 అంటే 5 అవుతుంది. ఓకే 05 అని అర్థం, ఇక్కడ 0 ఉంది కాబట్టి 05. నెక్స్ట్ ఏకి 01 అంటే 02, 0 అంటే 1 + 3 కదా, కాబట్టి 4 అవుతుంది కదా, 04. నెక్స్ట్ సికి 03 ఉంది ఇక్కడ, అంటే +3 చేసి 06. ఓకే నెక్స్ట్ మనకు కేకి కే ఎంతప్ప? కే 11 + 3 అంటే 14 అవుతుంది, కాబట్టి 14. ఇది నా ఆన్సర్, ఇది ఆన్సర్, ఇది కదా ఇది. నెక్స్ట్ SCUWY ఉంది, ఇక్కడ LPTX ఉంది. ఇది ముందుగా దీని రిలేషన్ చూడండి. ఎస్కి యూ ఉంది, ఎస్కి ఎల్ ఉంది కదా, ఎస్కి ఎల్ ఉంది, ఎస్కి ఎల్ ఉంది. -1 -2 -3 -4 -5 -6 -7 ఉంది. ఓకే చూద్దాం ఉండండి. -7. యూకి పి ఉంది, యూకి -1 -2 -3 -4 -5 ఉంది, -5 ఉంది.
మళ్ళా డబ్ల్యూకి ఎంత ఉంది, డబ్ల్యూకి ఎంత ఉంది, డబ్ల్యూకి టీ ఉంది కదా. సో డబ్ల్యూకి -1 -2 -3 అనమాట, -3 ఉంది. నెక్స్ట్ వైకి ఎంత ఉంది, వైకి ఎక్స్ ఉంది, వైకి ఎక్స్ అయితే ఉందంటే -1. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేది 7 to 1 కదా. ఏం చేశాడు, ఇక్కడ మైనస్ చేసుకుంటూ వచ్చాడు, ఇక్కడ 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 కదా, మైనస్ చేసుకుంటూ వస్తే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ -7 -5 -3 -1 చూడండి, అంతే అయిపోతుంది, వచ్చేస్తుంది. ఓకే, ఇక పీకి -7 చూడండి, పీకి ఇక్కడ ఐఏఏ ఉంది కాబట్టి డెఫినెట్గా ఐఏ అయిపోయింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆర్కి -5 చూడండి, ఆర్కి -5, ఆర్కి -1 -2 -3 -4 -5 అంటే ఎం అయిపోయింది, అంటే ఈ 2 4 ఏదో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ టీకి -3 చూడండి, టీకి -1 -2 -3 అంటే క్యూ కదా, అంటే ఇది ఆన్సర్, అంతే. నెక్స్ట్ ఎంఆర్ 31 అయితే ఉంది, కేఎం 24 అయితే ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఎంఆర్ ఉంది, ముందుగా ఎంఆర్ చూడండి, ఎం నంబరింగ్ ఎంత, ఎం వచ్చేసి ఇక్కడ 13 ఉంది, 13 ఆర్ ఎంత, ఆర్ 18 ఇవి రెండు యాడ్ చేయండి ఫస్ట్. సో 83 అంటే 11, నెక్స్ట్ 3 31 అనేది ఉందా, ఆ విధంగా అనమాట. ఇక్కడ చూద్దాం అదేవిధంగా కేఎం చూద్దాం, కేఎంకి ప్లస్ చేస్తే 24 రావాలి. కే ఎంత, కే 11, ఎం ఎంత 13, ఓకే 4 to 24 అయితే వచ్చింది, ఆ విధంగా ఉంది కదా. ఇప్పుడు పిఆర్కి ప్లస్ చేయండి, పి ఎంత అబ్బా 16, ఆర్ 18 చూడండి, ఇక్కడ 14 34 ఉందా. నెక్స్ట్ రీడింగ్ నాలెడ్జ్, రీడింగ్ వల్ల మనకు నాలెడ్జ్ అయితే వస్తుంది, వర్కింగ్ వల్ల ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట, అంతే కదా. నెక్స్ట్ స్క్వేర్, క్యూబ్, సర్కిల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, స్క్వేర్ క్యూబ్ అంటే రిలేషన్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ అనేది ఇక్కడ మనకు 2D ఫిగర్, క్యూబ్ అనేది 3D ఫిగర్. అంటే స్క్వేర్ అనేది 2D అన్నట్టయితే స్క్వేర్నే మనం ఇక్కడ 3Dలో చూసినట్టయితే క్యూబ్ అవుతుంది. ఓకే, సో సర్కిల్ కూడా అంతే, సర్కిల్ మనకి ఇక్కడ 2D అయిపోతుంది. అదేవిధంగా 3Dలో చూసినట్టయితే ఏమవుతుందంటే స్పియర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం లేదు, వాల్యూమ్ ఉంటుంది, ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది, 3Dలో వాల్యూమ్ ఉంటుంది. ఓకే, బాల్ ఎగ్జాంపుల్. ఓకే, సో బాల్ కదా మనకు ఫుట్బాల్ ఎగ్జాంపుల్ అనమాట, లోపలంతా మనకు వాల్యూమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా సర్కిల్కి ఉంటుందా, ఉండదు. బ్యాంగిల్కి ఉంటుందా, ఏముండదు వాల్యూమ్ అనేది, అది అనమాట తేడా. ఇక్కడ కూడా అంతే, క్యూబ్లో వాల్యూమ్ ఉంటుంది, ఇక్కడ వాల్యూమ్ ఉండదు కదా, అది. కాబట్టి ఇక్కడ స్పియర్ ఎక్కడుంది, ఇది. నెక్స్ట్ మౌస్, కేపిఎస్ టీసీ, ఇది ఇంతకుముందు చేసాం కదా, గుర్తుండాలి మీకు. ఆన్సర్ వచ్చేసి ఇది జేజేఈఆర్ కదా, డబల్ జే వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 6FL 9IR, 6FL అనేది 6FL చూడండి, ఆర్డర్లో ఏమైనా ఉన్నాయని చూడండి. 6 ఉంది, 6F లేదు, 6 రాదు. నెక్స్ట్ ఏం చేసి ఉంటాడు ఇక్కడ, ఎల్ ఎంత ఉంది, ఎల్ వచ్చేసి 12 ఉంది, ఎల్ అంటే 12 ఉంది, ఎఫ్ కదా. ఓకే, ఎఫ్ నంబరింగ్ ఎంత మనకు, ఎఫ్ నంబరింగ్ వచ్చి 6 ఉంది, 6 12 - 6 అంటే 6 కదా. సో 6 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఐ ఎంత, ఐ నంబరింగ్ వచ్చేసి 9, ఆర్ ఎంత, ఆర్ 18 పైన వేసుకున్నాం, దీని మాదిరి మైనస్ చేయండి. 18లో నుంచి 9 పోతే 9, ఇంకా 9 అనేది ఉందా, ఆ విధంగా అనమాట. ఇక్కడ కూడా అంతే. అంటే ఏంటి, ఇక్కడ 2 నెంబర్స్ ఏవైనా కానీ వాటి మధ్య డిఫరెన్స్ చూడాలి. ఈ విధంగా డిఫరెన్స్ చూసినట్టయితే మనకు పక్కన ఉండాలి ఆ డిఫరెన్స్ అనేది కదా. ఇక్కడ చూడండి, డిబి చూడండి, డి ఎంత 4, బి ఎంత 2, 4 నుంచి 2 పోతే 2 ఉందా, ఇదే. ఇంకా చూడండి, ఇంకేమన్నా ఇదంతా రావు, ఇంకా ఇక్కడే వచ్చేసింది అంతే. ఇంకా బుక్, పబ్లిషర్, బుక్ మనకు చేసేది పబ్లిషర్ అనమాట, మనకు వదిలేదు కదా. సో అదేవిధంగా మనకు ఫిల్మ్ ఎవరు చేస్తారంటే మనకు ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ అనమాట దీనికి, వీళ్ళంతా కాదు. ఓకే, సో డైరెక్టర్ కాదు, ఎడిటర్ కాదు, స్క్రిప్ట్ రైటర్ కూడా కాదు. ఇక్కడ మనకు ఒక బుక్ని మనకు బాగా నీట్గా
తయారు చేసి అంత చేయాలంటే ఇక్కడ మనకు నెక్స్ట్ మార్కెట్లో రావాలంటే అంత మనకు చేసేంత ఇదే కదా పబ్లిషర్స్ అనేవాళ్ళు ఉండాలి. మన ఫిలిం కూడా ప్రొడ్యూసర్ అలాగనమాట, అంతే.